హయత్ నగర్ ప్రియదర్శిని కాలనీలో 170 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+1 హౌస్ నార్త్ ఫేసింగ్ కలిగినటువంటి G+1 హౌస్ సేల్కి తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ హౌస్ ముందల ఉన్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ సీసీ రోడ్ కూడా వచ్చేసింది. మొత్తము హౌజెస్ పక్కనే ఉన్నటువంటి 170 గజాలు కలిగిన G+1 హౌస్ అండి. ఇది లోపలికి ఇలా ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఇవ్వటం జరిగింది. ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగిందండి. మీరు చూడొచ్చు, ఒక పెద్ద కారు పార్కింగ్ పట్టే విధంగా, ఒక 4 బైకులు పార్కింగ్ పట్టే విధంగా పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇది 170 గజాలలో ఉంటుందండి. ఈ ముందర వచ్చేసి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి మనకి 25 ఉంటుంది. ఇది విడ్త్ వచ్చేసి మనకి 60 ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ సంపు ప్లస్ బోర్ ఇవ్వటం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంటే ప్లస్ ఇది వచ్చేసి మనకి G+1 హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK ఇవ్వడం జరిగింది. అది కాకుండా మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీరు చూడొచ్చు, ఇక్కడ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK. ఇది నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి సింహద్వారం అండి. ఇలా సింహద్వారంలో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది మొత్తం కూడా హాల్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మంచి ఇక్కడ బుద్ధుడితోటి కూడినటువంటి ఫోటో ఇక్కడ ఎంట్రన్స్ లో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మీరు చూడవచ్చు, సీలింగ్ కూడా మంచి లైటింగ్స్ తో కూడినటువంటి సీలింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంటే ఇప్పుడే పెయింట్ వర్క్ నడుస్తుంది కాబట్టి మనకి ఇది ఈ విధంగా ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దేవుడు గది, ఇక్కడ కిచెన్ ఉంది, చూసుకోవచ్చు అండి మీరు. మంచి కిచెన్, ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంటుంది, మీరు అది చూడొచ్చు. నెక్స్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కాబట్టి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అది మీరు చూడొచ్చండి. బెడ్రూమ్ లో కూడా మంచి డిజైన్ తో కూడినటువంటి సీలింగ్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక అటాచ్ బాత్రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడ మనకి ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకో 2 BHK ఉంటుందండి, అది వెళ్ళి చూద్దాం పదండి. మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK దగ్గరికి రావడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఇది మొత్తం కూడా చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వటం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK అండి. మనకి సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఇవ్వటం జరిగింది. ఇది మొత్తము కూడా మనకి లివింగ్ ఏరియా టైప్ లో, అంటే ఇక్కడ సోఫా అది వేసుకొని మనము చిన్న ఆఫీస్ లాగా సెట్ చేసుకోవచ్చు, ఆ విధంగా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ రాధాకృష్ణుడితో కూడినటువంటి టైల్ ఇవ్వటం జరిగింది ఎంట్రన్స్ లో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది, మీరు అది చూడొచ్చు. ఇందులో మీరు సీలింగ్ చూసుకున్నట్టయితే మంచి డిజైన్ తోటి ఉందండి సీలింగ్ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ పాయింట్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకి దేవుడి గది అండి, ఇక్కడ పూజా గది. ఇది వచ్చేసి మనకి కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇది 170 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుందండి. 25x60 సైజులతో కూడినటువంటి G+1 హౌస్ కాబట్టి ఈ విధంగా చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి హౌస్ రావడం జరిగింది. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా విశాలమైన బెడ్రూమ్. ఇక్కడ మనకు ఒక వాష్రూమ్ ఉంది, ఆ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ గా కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ గా కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి డిజైన్ తో కూడినటువంటి సీలింగ్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి బెడ్రూము. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇవ్వటం జరిగిందండి ఇక్కడ, అది కూడా మీరు గమనించగలరు. ఇది 170 గజాలలో ఉంటుంది. 25x60 సైజులతో ఉంటుంది. లిఫ్ట్ ప్రొవిజన్ తోటి ఉన్నటువంటి హౌస్ అండి, G+1 హౌస్. ఇది ఎక్కడ ఉంటుందంటే హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి
ప్రియదర్శిని కాలనీలో ఉంటుంది. దీని రేట్ వచ్చేసి మనకి 1,70,00,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీని గురించి ఏ విషయం కావాలన్నా కూడా పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.